వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ సంస్థల జాబితా పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాము. అన్ని పోటీ పరీక్షలకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ పైన మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. సో సబ్జెక్ట్లోనికి వెళ్దాము. హైదరాబాద్లోని ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనల సంస్థల గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది ఇక్రిసాట్. ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో ఉంది. ఇక్రిసాట్ ఏం చేస్తుందంటే మెట్ట ప్రాంత పంటలపై పరిశోధనలు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. రెండవది నార్మ్, NAARM, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్. ఇదేం చేస్తుందంటే ఈ నార్మ్ వ్యవసాయ పరిశోధనల నిర్వహణలో శిక్షణ ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ పరిశోధనల నిర్వహణలో శిక్షణ ఇచ్చే సంస్థ నార్మ్ అనమాట. అబ్రివేషన్తో సహా గుర్తుపెట్టుకోవాలి ఫుల్ ఫామ్స్. మూడవది DRR, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్. ఇది జాతీయ వరి పరిశోధన సంస్థ, హైదరాబాద్లో ఉంది. అలాగే నాలుగవది మేనేజ్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ. ఇది కూడా హైదరాబాద్లో ఉంది. వ్యవసాయ విస్తరణ ఎలా చేయాలో ఈ మేనేజ్ అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత హైదరాబాద్లో ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ విద్య మరియు శిక్షణ సంస్థల గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది NIRDPR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ హైదరాబాద్లో ఉంది. రెండవది EFL, యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ఉంది. మూడవది నల్సార్, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇది ప్రసిద్ధ న్యాయ విశ్వవిద్యాలయం అనమాట, హైదరాబాద్లో ఉంది నల్సార్. ఫుల్ ఫామ్తో సహా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫుల్ ఫామ్ అడిగితే మీరు చేయగలగాలి. మరి నాలుగవది ASCI, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ అధికారులకు పరిపాలనలో శిక్షణ ఇచ్చే సంస్థ. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనమాట, ASCI. అలాగే చివరిది NPA. ఇదేంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఇక్కడ ఏం చేస్తారంటే IPS అధికారులకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఇది. సో NPA హైదరాబాద్లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.